ప్రజా సమస్యలను గాలికి వదిలేసి తిట్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. లోకల్ బాడీ ఎన్నికల నినాదం తిట్లు బూతులేనా అని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వ నిధులతో పంచాయతీల అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్ధమా అని సవాల్ వేశారు. ఎప్పుడు ఎక్కడ చర్చించాలనేది మీరే డిసైడ్ చేయండి అన్నారు. బహిరంగ చర్చకు బీజేపీ సిద్ధంగా ఉందని సవాల్ విసిరారు బండి సంజయ్. 11 ఏళ్ల మోదీ పాలనలో గ్రామాల వారీగా కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చించడానికి బండి సంజయ్ సిద్ధమన్నారు. బీఆర్ఎస్ తిడుతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టుకుంటారు. రేపు ప్రజలకు గ్రామాలకు పోయి హౌలే చెబుతాం కొడతా డ్రగ్స్ హీరోయిన్ వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము డేటు ప్లేస్ మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు రావాలి, అది ఇద్దరు ఒకటే. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో గాని ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో గాని ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అవినీతి స్కామ్లలో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయకుండా కాంగ్రెస్ రక్షణ కవచంగా మారిందని విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ను నిలదీయకుండా బీఆర్ఎస్ టైంపాస్ రాజకీయాలు చేస్తోందన్నారు. జనగాంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇండ్లను పంచుకుంటూ పేదల పొట్ట కొడుతున్నాయని బండి సంజయ్ మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని నరేంద్ర మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడము, కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడము, వీళ్ళిద్దరు ఒకటే. ఎందుకంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు కాళేశ్వరం స్కామ్, డ్రగ్స్ స్కామ్ పక్కకు పోయింది, ఫార్మ్ హౌస్ కేసు పక్కకు పోయింది, విద్యుత్ కొనుగోలుది అది విచారణ నివేదిక ఏమైందో ఎవరింట్లో ఉందో ఏ డెస్క్ ఉందో ఎవరు తెలియదు, అది పోయింది. చేపల స్కామ్ పోయింది, గొర్రెల స్కామ్ పోయింది. ఇన్ని స్కామ్లు జరిగితే ఏ ఒక్క స్కామ్ లోనైనా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అవినీతి జరిగిందన్నది మీరే, అన్ని ఆధారాలు ఉన్నదన్నది మీరే. కనీసం కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తలేదు. ఎందుకంటే రెండు పార్టీల యొక్క లోపాయకార ఒప్పందం. మీరు 6 గ్యారెంటీల గురించి మమ్మల్ని అడగకండి, మీ స్కామ్ల గురించి మేము అడగం. కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ గాని